ఈ నెల 20 నుంచి ఇంగ్లాండ్ ఇండియా మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 2025-27 టెస్టు సైకిల్లో భాగంగా ఇరు జట్లకు ఇదే తొలి సిరీస్. ఇప్పటికే ఇరు జట్లు తొలి టెస్టు గెలిపే లక్ష్యంగా ప్రాక్టీస్ లో చెమటోడుస్తున్నాయి. శుక్రవారం లీడ్స్ లో ఈ తొలి టెస్టు ఆడనున్నాయి. ఈసారి భారత్ పూర్తిగా యంగ్ స్టార్లతోనే బరిలోకి దిగనుంది. ఇంగ్లాండ్ లాంటి పిచ్చిలపై భారత్ యువ జట్టుకు అతి పెద్ద సవాల్గా మారనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుభమన్ గిల్ భారత టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. మరోవైపు బెన్ స్టోక్స్ కెప్టెన్స్ లో ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. ఇటీవలే ఆ జట్టులో ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉండడంతో సిరీస్ గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టులో ఫాస్ట్ బౌలర్లకు అనుభవం లేకపోవడం ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. దీంతో ఈ సిరీస్ ఎవరు గెలుస్తారో దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ డేల్ స్టెన్ జోసెన్ చెప్పాడు. స్టెయిన్ మాట్లాడుతూ ఈ మెగా సిరీస్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అన్ని మ్యాచ్లు హోరాహోరీగా జరగడం ఖాయమని, ఏ మ్యాచ్ లోనూ ఒక జట్టు భారీ విజయం సాధించలేదని అనుకుంటున్నాను. ప్రతి టెస్టు మ్యాచ్ లో ఫలితం వస్తుంది. సిరీస్ ను 3-2 తేడాతో ఇంగ్లాండ్ గెలుచుకుంటుంది. ప్రతి మ్యాచ్ కూడా గెలుపోటంలు దగ్గరగా వచ్చి నిర్ణయించబడతాయని డేల్ స్టెయిన్ అన్నాడు. సొంత గడ్డ కావడంతో సిరీస్ లో ఇంగ్లాండే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. మరోవైపు భారత్ కూడా యువ క్రికెటర్లతో పటిష్టంగా కనిపిస్తుంది. కానీ 3-2 తేడాతో ఇంగ్లాండే గెలుచుకునే అవకాశం ఉందని స్టెయిన్ అన్నాడు. కాగా తొలి టెస్టు ఈ నెల 20 నుంచి 24 మధ్య లీడ్స్ లోని హెడింగ్లీ మైదానంలో జరగనుంది. ఇక రెండవ టెస్టు జూలై 2 నుంచి 6 మధ్య బర్మింగ్హామ్ లో ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరగనుంది. ఇక మూడవ టెస్టు జూలై 10 నుంచి 14 మధ్య లండన్ లోని లార్డ్స్ మైదానంలో జరగనుంది. ఇక నాలుగవ టెస్టు మ్యాచ్ జూలై 23 నుంచి 27 మధ్య మాంచెస్టర్ లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో జరగనుంది. ఇక చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ జూలై 31 నుంచి ఆగస్టు 4 మధ్య లండన్ లోని కియా ఓవెల్ లో జరగనుంది.